పెరిగితే జరిగేది ఏమిటి? కనీస మాత్రమైన ఆత్మవిమర్శ ఉండదు. చుట్టూ భజన పరులే తప్ప సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళని కూడా స్వీకరించగలిగే స్థితిలో లేని ప్రధానమంత్రి కదా. అందువల్ల లక్షలాది మంది రైతులు ఏడాది పాటు మొత్తం ఢిల్లీ చుట్టూ జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తే, ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త స్థాయిలో ఉద్యమం జరిగితే 750 మంది రైతులు ప్రాణాలు అర్పిస్తే, అది ఉద్యమమే కాదు ఎవరో రెచ్చగొడితే అయింది అని కొట్టేసే స్థితికి బీజేపీ రావడం అని అంటే, అది బీజేపీలో అగ్రనాయకత్వం నుంచి కింది వరకు పర్కులేట్ అవుతున్నటువంటి అహంభావం ఫలితం అది. అందుకని అధికార పార్టీలో, అందులో దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీలో కొంత ఆత్మవిమర్శ అవసరం. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అనే చర్చ వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా అందుకే వస్తుంది. అంత తీవ్ర స్థాయిలో అహంభావం పెరిగిన తర్వాత రిజల్ట్ అందుకు భిన్నంగా ఉంటున్నప్పుడు తట్టుకోలేరు. ఇప్పుడు ప్రధానమంత్రిలో గత 3 రోజులుగా ఫ్రస్ట్రేషన్ చూస్తున్నాం మనం. ఏమిటా ఫ్రస్ట్రేషను? తొలి దశ ఎన్నికలు జరిగినాయి. తొలి దశ ఎన్నికల్లో ఎన్డీఏ పార్ట్నర్స్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న చోట పోలింగ్ కు జనం రాలేదు. యూత్ 38% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి నిరాసక్తత. ఇది అనలైజ్ చేసింది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఏదో కొంప మునగబోతోంది, అయిపోయింది, ప్రజలు ఎవరు మోడీ వైపు చూసే పరిస్థితి లేదు, నిరుద్యోగము, ధరల పెరుగుదల ఇవి చూస్తున్నారు జనం అనేది అర్థమైంది. అర్థమై ఇప్పుడు ఏం చేస్తున్నారు? మోడీ మతాలను ఎగదోసే ప్రయత్నం, దేవుణ్ణి మతాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం. గత 3 రోజులుగా చూడండి, ఇవే ఉపన్యాసాలు ప్రధానమంత్రి. మొత్తం ప్రధానమంత్రి ఉపన్యాసాల స్టైలే మారిపోయింది. ఇది పుస్తక మట్టల గురించి మాట్లాడే అన్న వీరన్న, పుస్తక మట్టల గురించి మాట్లాడుతుంది భావోద్వేగాన్ని తీసుకొస్తుంది. ఇదే పద్ధతి అన్న, అది ఫ్రస్ట్రేషన్ లో. ఒక్క నిమిషం. ఇది ఫ్రస్ట్రేషన్ అంటే ఇది, దిక్కుతోచని స్థితి అంటే ఇది. అంటే ప్రజా సమస్యల మీద ప్రజల ముందుకు పోగలిగే ధైర్యం లేక ఇక మతాన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అట్లనే మీరు చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆ పథకం ప్రకారం 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలో ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తామన్నారు మోడీ ప్రభుత్వం. ఇప్పుడు ఇండ్లు రాలేదు. కానీ ప్రధానమంత్రి మాత్రం 467 కోట్ల రూపాయలతోటి అత్యంత అధునాతనమైనటువంటి భవనం నిర్మించుకున్నారు ప్రధానమంత్రి నివాసంగా. మరి దేశంలో ప్రజలకు ఇల్లు ఆయనకు పట్టలేదు. ఆయనకు మాత్రం 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు 467 కోట్ల రూపాయల భవనం ఆయనకు అవసరమా? మళ్ళీ మాట్లాడితే ఒంటిగాడిని అంటారు, ఒక్కడనే, భార్య లేదు, పిల్లలు లేరు, పాపం ఆయనకి ఎందుకు, చాలా సింపుల్ గా ఉంటారంటారు. సింపుల్ గా ఉండేటోళ్లకు 467 కోట్ల. అంతేకాదు, జనం అనుకుంటారు ప్రధానమంత్రి కాబట్టి చుట్టూ భద్రతా సిబ్బంది కోసం అనుకుంటారు. కాదు, ప్రధానమంత్రి నివాసానికే భద్రతా సిబ్బంది ఇతర సిబ్బందిని కలుపుకుంటే 20,000 కోట్లు. అది ఎంత పెద్ద ప్రాంగణం! పైగా ప్రధానమంత్రి నివాసం నుంచి పార్లమెంటులోకి అండర్ గ్రౌండ్ టన్నెల్ కట్టుకుంటున్నారు. అంటే ప్రజలు తిరగబడితే రోడ్డు మీదకి కూడా ప్రధానమంత్రి కనపడకుండా పార్లమెంట్లోకి వెళ్ళిపోయేటువంటి ఏర్పాట్లు తప్పవి. మనం ఈ అర్జెంటీనా లాంటి దేశాల్లో చూసినాం ఇలాంటివి, దక్షిణ అమెరికా ఖండంలో చూసినాం ఇలాంటివి. అంటే ప్రజల అసంతృప్తికి అయితే తట్టుకోకుండా అణిచివేయటం, లేకపోతే తప్పించుకొని పోవటం, ఇది అహంభావంతో ఉన్న నాయకులందరూ ప్రపంచంలో అనుసరించిన పద్ధతే. ఆఖరికి హిట్లర్తో సహా చేసిన పని ఇదే. అందుకని ఈ అహంభావమే ఈరోజు సూర్యనారాయణ గారు రియాక్ట్ అవుతాను.